హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో లాస్ట్ వీడియోలో ఏపీ కాస్ట్‌రూమ్ స్కిల్ టెస్ట్ కోసం మనం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 10 క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో అవన్నీ కూడా ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్సేనండి. అలాగే అదే టాపిక్ ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు ఇంకో 10 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో ఇంకా ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడిగారు అనేది మనం చెక్ చేద్దాం. దానికంటే ముందు ఇంకా ఎవరైనా గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ హ్యాండిల్ మిస్టేక్స్ ఆర్ మిస్డ్ డెడ్‌లైన్స్? సో మీకు వర్క్‌లో ఏదైనా మిస్టేక్స్ జరిగినా, లేదా మీరు డెడ్‌లైన్స్‌ని మిస్ అయినా మీరెలా హ్యాండిల్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాను. ఇంత పారాగ్రాఫ్ మనం 30 సెకండ్స్‌లో చెప్పలేమండి. ఈ 2 పారాగ్రాఫ్స్ ఏంటి అంటే మీకు ఏది సూటబుల్, మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో, మీకు ఏది సూటబుల్‌గా ఉంటుందో అది చూస్ చేసుకొని చెప్తారనేసి 2 పారాగ్రాఫ్స్ కింద ఇచ్చాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్ చెక్ చేద్దాం. I accept responsibility, analyze what went wrong and take steps to avoid repeating it. సో నేను రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఆ మిస్టేక్‌కి రెస్పాన్సిబిలిటీ నాదే అని నేను యాక్సెప్ట్ చేసి, అసలు ఎక్కడ రాంగ్ జరిగింది అనేది నేను అనలైజ్ చేసుకొని, ఆ మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, దానికి తగిన చర్యలేంటి అనేది నేను పాసిబిలిటీ చెక్ చేసుకుంటా. ఐ మెయింటైన్ ట్రాన్స్‌పరెన్సీ విత్ మై టీమ్. నా టీమ్‌తో నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాను. అంటే బయటకొకటి, లోపలికొకటి అలా కాకుండా ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తాను అని. I inform everything that caused delays to my team leader and seek help from them. సో ఇదంతా జరగడానికి, డిలేస్ జరగడానికి ఏదైతే కారణం ఉందో అదంతా నేను నా టీమ్ లీడర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి నేను హెల్ప్ పొందుతాను అని. సో ఇలా చెప్పొచ్చండి. లేదు ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చో చూద్దాం. వెన్ ఐ మేక్ ఏ మిస్టేక్ ఆర్ మిస్ ఏ డెడ్‌లైన్, ఐ ఓన్ అప్ టు ఇట్, అసెస్ ద ఇంపాక్ట్ అండ్ ఇన్ఫార్మ్ టు మై టీమ్ లీడర్. సో నేను గనక మిస్టేక్ చేసినా, లేదా నా డెడ్‌లైన్ నేను మిస్ అయినా, దానికి బాధ్యత నేనే వహిస్తాను. అలాగే దాని అంచనా అంటే దాని ప్రభావం ఎంతవరకు వెళ్ళింది అనేది నేను అంచనా వేసుకుంటాను. అలాగే ఇదంతా జరిగింది అనేసి నా టీమ్ లీడర్‌కి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ ఫోకస్ ఆన్ రిజాల్వింగ్ ద ఇష్యూ, ఐడెంటిఫై ద రూట్ కాజ్ అండ్ ఇంప్లిమెంట్ స్టెప్స్ టు అవాయిడ్ సచ్ మిస్టేక్స్. సో అసలు ఇది జరగడానికి మూల కారణం ఏంటి అనేది నేను ఐడెంటిఫై చేసుకొని, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఫోకస్ చేస్తాను. అలాగే మళ్ళీ అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో వాటిని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ఎర్రర్స్ అండ్ టర్నింగ్ దెమ్ ఇంటూ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్‌మెంట్. సో ఇక్కడేంటంటే నేను ఆహ్, నేను ఏదైతే ఎర్రర్స్ చేశానో వాటి నుంచి నేను ఇంకా ఎక్కువగా నేర్చుకోగలను. సో, ఆ ఎర్రర్స్ అనేవి నా గ్రోత్‌కి, నా ఇంప్రూవ్‌మెంట్‌కి ఆహ్, తగిన ఆపర్చునిటీస్ కింద కన్వర్ట్ అవుతాయని నేను నమ్ముతున్నాను అంటున్నారు. అంతే కదండీ! మనం ఏదైనా ఎర్రర్ చేస్తేనే కదా ఆ తప్పుల నుంచి మనం ఇంకా నేర్చుకుని మన మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన గ్రోత్‌ని పెంచుకోవడానికి అవి హెల్ప్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్‌ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే. ఇలా చెప్పొచ్చండి. మీకు ఏది నచ్చితే అది ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ డు యూ హ్యాండిల్ బోత్ వర్క్ అండ్ స్టడీస్? మీరు వర్క్‌ని, స్టడీస్‌ని ఎలా హ్యాండిల్ చేయగలరు? ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. సో, ఆన్సర్ చెక్ చేద్దాం. ఐ ప్రయారిటైజ్ టాస్క్స్, క్రియేట్ ఏ షెడ్యూల్ అండ్ స్టిక్ టు ఇట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. అందులో హైయెస్ట్ ప్రయారిటీ ఏది? లోయెస్ట్ ప్రయారిటీ ఏది? అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం మనకి ఆ టాస్క్‌లని ప్రయారిటైజ్ చేసుకుంటాం. అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఏది? లోయెస్ట్ ప్రయారిటీ ఏది? ఇలా మొత్తం ఉన్న టాస్క్‌లన్నిటిని ప్రయారిటైజ్ చేసుకొని, దానికి తగ్గట్టుగా ఒక షెడ్యూల్‌ని మనం క్రియేట్ చేసుకొని, దాన్ని నేను ఫాలో అవుతాను అని చెప్తున్నా. ఐ ఫోకస్ ఆన్ ఎఫిషియంట్ టైమ్ మేనేజ్మెంట్, మినిమైజ్ డిస్ట్రాక్షన్స్ అండ్ స్టే ఆర్గనైజ్డ్. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను టైమ్ మేనేజ్మెంట్‌ని టైమ్ మేనేజ్ చేసుకోవడానికి ఎఫిషియంట్‌గా దాని మీద ఫోకస్ చేస్తాను. సో, అంటే ఎఫిషియంట్‌గా టైమ్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తాను. అలాగే ఏదైనా అవాంతరాలొస్తే గనక వాటిని మినిమైజ్ చేసుకుంటాను. అలాగే స్టే ఆర్గనైజ్డ్ అంటే ఏంటంటే క్రమబద్ధంగా ఉంటాను అని. సో, when needed, I communicate with my team and professors to ensure everything runs smoothly. సో, ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు అంటే, మన క్వెషన్ చెక్ చేయండి. హౌ డు యూ హ్యాండిల్ బోత్ వర్క్ అండ్ స్టడీస్? సో, ఇక్కడ మీరు చదువుతున్నారు, అలాగే జాబ్ చేస్తున్నారు. రెండు వర్క్స్ మీ చేతిలో ఉన్నాయి. సో, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటున్నారు. ఇన్ కేస్ మీకు వర్క్ చేస్తున్నప్పుడు ఆహ్, స్టడీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మన ప్రొఫెసర్స్‌తో మనం మాట్లాడుకొని కొంచెం పర్మిషన్స్ అడుగుతాం. అలాగే మనం చదువుకుంటున్నప్పుడు మనకి కాలేజ్‌కి వెళ్ళాల్సొచ్చింది, లేదా ఏదైనా వర్క్ ఉంది స్టడీ పరంగా అన్నప్పుడు మనం ఏం చేయాలి? మన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మన టీమ్‌తో మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం
మేనేజ్ చేసుకుంటాం. అంతే కదా! సో, ఇక్కడ ఐ కమ్యూనికేట్ విత్ మై టీమ్ అండ్ ప్రొఫెసర్స్ టు ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ రన్స్ స్మూత్‌లీ. సో, రెండిటి లైఫ్‌ని మనం బ్యాలెన్స్ చేయాలంటే 2 చోట్ల మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అక్కడ వాళ్ళతో మనం డిస్కస్ చేసుకొని మొత్తం స్మూత్‌గా రన్ అయ్యేలాగా నేను ఆహ్, నా అవసరం వచ్చినప్పుడు నేను స్మూత్‌గా రన్ చేసుకుంటాను అని చెప్తున్నారనమాట. అంటే రెండిటిని నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అని చెప్తున్నాం సింపుల్‌గా. ఓకే. నెక్స్ట్ క్వెషన్. హౌ డు యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ టైట్ డెడ్‌లైన్? మీకు ప్రెషర్ ఉన్నా లేదా టైట్ డెడ్‌లైన్ ఉన్నా ఎలా హ్యాండిల్ చేస్తారు? వెన్ దేర్ ఈస్ ఎ ప్రెషర్ ఆర్ ఎ టైట్ డెడ్‌లైన్, ఐ స్టే కామ్, మేక్ షెడ్యూల్ అండ్ స్టార్ట్ విత్ ద హైయెస్ట్ ప్రయారిటీ వర్క్. ఒకవేళ నా దగ్గర నాకు ప్రెషర్ ఉన్నా లేదా నాకు టైట్ డెడ్‌లైన్ ఉన్నా నేను కామ్‌గా ఉంటాను. అలాగే నేను ఒక షెడ్యూల్‌ని మేక్ చేసుకుంటాను. షెడ్యూల్‌ని చేసుకొని అలాగే హైయెస్ట్ ప్రయారిటీ వర్క్ ఏదైతే ఉందో దాంతో నేను స్టార్ట్ చేస్తాను. నా వర్క్ అది స్టార్ట్ చేస్తాను. ఐ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకస్ ఆన్ ది వర్క్. సో, నాకు ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే, అవాంతరాలు ఎదురైతే కనుక వాటిని నేను అవాయిడ్ చేసి వర్క్ మీద ఫోకస్ చేస్తాను. ఇఫ్ నీడెడ్ ఐ టేక్ షార్ట్ బ్రేక్స్ టు రిఫ్రెష్ మై మైండ్ అండ్ దెన్ కంటిన్యూ మై వర్క్. నాకు ఒకవేళ అవసరం ఉంటే గనక చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని నా మైండ్‌ని రిఫ్రెష్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను నా వర్క్‌ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాను. సింపుల్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 14థ్ క్వెషన్. డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్? వై ఆర్ వై నాట్? మీరు టీమ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారా? ఎందుకు? ఒకవేళ ఇష్టం లేకపోతే గనక ఎందుకు కాదు? ఎందుకు ఇష్టం లేదు అని. సో, ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు? 2 ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఇచ్చానండి. మీకు ఏది నచ్చితే అది ఆన్సర్ చేసుకోండి. సో, ఫస్ట్ చెక్ చేస్తే యెస్, ఐ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ బికాస్ ఐ ఎంజాయ్ కొలాబరేటింగ్, షేరింగ్ ఐడియాస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. అవును. నాకు టీమ్ వర్క్ చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే నేను కొలాబరేట్ అవ్వడానికి ఇష్టపడతాను. ఎదుటి వాళ్ళతో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను. నా ఐడియాస్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. అలాగే వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకోవడం కూడా నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి ఐ ఎంజాయ్ కొలాబరేటింగ్, షేరింగ్ ఐడియాస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ క్లియర్ రోల్స్ హెల్ప్ మీ కంట్రిబ్యూట్ ఎఫెక్టివ్‌లీ అండ్ ఎన్ష్యూర్ టీమ్ సక్సెస్. సో, అక్కడ క్లియర్ రోల్స్ అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటే గనక మనకి ఏమవుతుంది, మన టీమ్ సక్సెస్ అవ్వడానికి ఆ వర్క్ అనేది ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎఫెక్టివ్‌గా మనకి వర్క్ చేస్తుంది అని చెప్తున్నాం. ఇలా చెప్పొచ్చు. లేదా ఇంకో రకంగా ఇలా చెప్పొచ్చు. యెస్, ఐ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ బికాస్ వి కెన్ షేర్ ఐడియాస్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఏం చెప్తున్నాం అక్కడ? నేను నేను టీమ్ వర్క్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మన ఐడియాస్‌ని షేర్ చేసుకోవచ్చు. అలాగే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. టీమ్ వర్క్ హెల్ప్స్ టు ఫినిష్ వర్క్ ఫాస్టర్. టీమ్ వర్క్ చేస్తే గనక వర్క్ ఫాస్ట్‌గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఐ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ ట్రై టు కమ్యూనికేట్ క్లియర్‌లీ. నేను ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాను. అలాగే నేను క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ బిలీవ్ గుడ్ టీమ్ వర్క్ లీడ్స్ టు గుడ్ రిజల్ట్. ఆహ్, టీమ్ వర్క్ మంచిగా ఉంటే గనక రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది అనేది నేను నమ్ముతాను. సో, ఇలా కూడా చెప్పొచ్చండి. రెండిట్లో మీ ఇష్టం ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ 15థ్ క్వెషన్. ఇఫ్ యూ వర్ ఎ టీమ్ లీడర్, హౌ వుడ్ యూ మేనేజ్ ద టీమ్? మీరే గనక టీమ్ లీడర్ అయితే మీరు టీమ్‌ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇది క్వెషన్. ఆన్సర్ చెక్ చేద్దాం. యాస్ ఎ టీమ్ మెంబర్, I would promote teamwork, focus on clear communication, create a positive environment, set clear expectations, support team members to grow professionally. సో, ఇక్కడ ఏంటండి, నేనే కనుక టీమ్ మెంబర్ అయితే ఐ వుడ్ ప్రమోట్ టీమ్ వర్క్. నేను టీమ్ వర్క్‌ని ప్రమోట్ చేస్తాను. ఫోకస్ ఆన్ క్లియర్ కమ్యూనికేషన్స్. సో, క్లియర్ కమ్యూనికేషన్ ఉండేలా ఫోకస్ చేస్తాను. క్రియేట్ ఎ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. నేను పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తాను. సెట్ క్లియర్ ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి క్లియర్‌గా ఉండేలాగా సెట్ చేస్తాను. అలాగే నా టీమ్ మెంబర్స్‌కి ప్రొఫెషనల్‌గా గ్రో అవ్వడానికి నేను సపోర్ట్ చేస్తాను. సో, ఇంత చెప్తే సరిపోతుందండి. లేదు ఇంకొంచెం టైం ఉంది మేము యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కింద పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. బై లీడింగ్ విత్ ఎంపథీ అండ్ అడాప్టబిలిటీ ఐ వుడ్ డ్రైవ్ టీమ్ సక్సెస్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో, అంటే అక్కడ మీనింగ్ ఏంటి అంటే ఎంపథీ అండ్ అడాప్టబిలిటీతో నేను టీమ్‌ని లీడ్ చేయగలిగితే గనక నా టీమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా నేను రన్ చేస్తాను. అలాగే నేను జాబ్ సాటిస్ఫాక్షన్ పొందుతాను అని. ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్. హౌ డు యూ స్టార్ట్ యువర్ డే వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? సో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ డేని మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఐ స్టార్ట్ మై డే ఎన్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఐ బిగిన్ విత్ ఆర్గనైజింగ్ మై టాస్క్స్, కీపింగ్ ఏ క్లీన్ వర్క్ స్పేస్ అండ్ ఫాలోయింగ్ ఏ షార్ట్ మార్నింగ్ రొటీన్.
దిస్ రొటీన్ హెల్ప్స్ మీ స్టే ఫోకస్డ్ అండ్ ఎనర్జైజ్డ్ త్రూ అవుట్ ద డే. సో ఐ స్టార్ట్ మై డే అండ్ ఎర్లీ మార్నింగ్. నేను నా డేని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ నా టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఆర్గనైజ్డ్గా బిగిన్ చేసుకుంటాను. అలాగే నా వర్క్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్గా ఉంచుకుంటాను. అండ్ ఫాలోయింగ్ ఏ షార్ట్ మార్నింగ్ రొటీన్. నా మార్నింగ్ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఫాలో అవుతాను. ఈ రొటీన్ నేను ఫాలో అవడం వల్ల నేను ఫోకస్డ్గా అలాగే రోజంతా ఫోకస్డ్గా ఉండి వర్క్ చేయగలను. అలాగే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండగలను అని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ క్వెషన్. హౌ డూ యూ ఫోకస్ డ్యూరింగ్ డిస్ట్రాక్షన్స్? మీకేమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే గనక మీరెలా ఫోకస్ చేయగలుగుతారు? When distractions occurs, I silence notifications, reduce noise, prioritize my tasks, and break them down into smaller parts to stay focused on work. ఓకే. సింపుల్ ఆన్సర్ అండి. ఒకవేళ నాకు డిస్ట్రాక్షన్స్ ఎదురైతే గనక నేను నోటిఫికేషన్స్‌ని సైలెంట్ చేసుకుంటాను. అంటే మన మొబైల్ నోటిఫికేషన్స్ లేదా ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు వాటిని సైలెంట్‌లో పెట్టుకుంటాను. నాయిస్‌ని అక్కడ ఏదైనా నాయిస్ ఉంది అంటే వాటిని రెడ్యూస్ చేసుకుంటా. నా టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని వాటిలో హైయెస్ట్ ప్రయారిటీ టాస్క్ తీసుకొని దాన్ని స్మాల్ పార్ట్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకొని దాని మీద ఫోకస్డ్‌గా వర్క్ చేస్తాను. సో, అక్కడ నేను డిస్ట్రాక్షన్స్ అన్ని అవాయిడ్ చేసుకొని నా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నానని సింపుల్‌గా చెప్తున్నా. నెక్స్ట్ 18థ్ క్వెషన్. వాట్ డూ యూ డూ డ్యూరింగ్ లంచ్ బ్రేక్? సో, మీ లంచ్ బ్రేక్‌లో మీరేం చేస్తారు? డ్యూరింగ్ లంచ్ బ్రేక్ అక్కడ డ్యూరింగ్ లంచ్ అని చెప్పొచ్చు. డ్యూరింగ్ లంచ్ బ్రేక్ అనొచ్చు. ఐ టేక్ ఏ షార్ట్ బ్రేక్ టు రిలాక్స్, ఈట్ పీస్‌ఫుల్లీ అండ్ టేక్ ఏ షార్ట్ వాక్ టు రిఫ్రెష్ మై మైండ్. దిస్ హెల్ప్స్ మీ స్టే ఫోకస్డ్ అండ్ టు స్టే ఎనర్జిటిక్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది డే. సో, డ్యూరింగ్ లంచ్ టైమ్ అంటే నేను నా లంచ్ టైమ్‌లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. ఎందుకంటే నేను రిలాక్స్ అవ్వడానికి. ఐ టేక్ షార్ట్ బ్రేక్ టు రిలాక్స్. నేను రిలాక్స్ అవ్వడానికి షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. అలాగే పీస్‌ఫుల్‌గా నేను నా ఫుడ్‌ని తీసుకుంటాను. టేక్ ఏ షార్ట్ వాక్ టు రిఫ్రెష్ మై మైండ్. నా మైండ్‌ని నేను ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి, రిఫ్రెష్ చేసుకోవడానికి చిన్నగా వాక్ వెళ్ళొస్తాను. దిస్ హెల్ప్స్ మీ స్టే ఫోకస్డ్ అండ్ స్టే ఎనర్జిటిక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది డే. సో, ఇది నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, నేను ఫోకస్డ్‌గా ఉండడానికి, నా వర్క్ మీద నేను ఫోకస్ పెట్టి వర్క్ చేయడానికి, అలాగే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండడానికి నాకిది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అండి. హౌ డూ యూ హ్యాండిల్ క్రిటిసిజం? సో, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే గనక మీరెలా హ్యాండిల్ చేస్తారు? ఐ టేక్ క్రిటిసిజం పాజిటివ్‌లీ అండ్ యూజ్ ఇట్ యాస్ ఎ ఛాన్స్ టు ఇంప్రూవ్. సో, నేను క్రిటిసిజంని ఎలా తీసుకుంటానంటే పాజిటివ్ వేలో చూస్తాను. అలాగే నేను దాన్ని నా నేను నన్ను నేనుగా ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకుంటా. ఛాన్స్ కింద తీసుకుంటాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్, ఐ ట్రై టు అండర్‌స్టాండ్ ద ఫీడ్‌బ్యాక్. నేను రియాక్ట్ అయ్యే బదులుగా నేనేం చేస్తాను, ఆ ఫీడ్‌బ్యాక్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాలో ఏం మిస్టేక్ ఉంది, నేనేం తప్పు చేస్తే వీళ్ళిలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంతేగాని నేను రియాక్ట్ అయిపోను. ఇట్ హెల్ప్స్ మీ గ్రో ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. సో, ఇది నాకెలా హెల్ప్ అవుతుంది, నా పర్సనల్‌గాను అలాగే ప్రొఫెషనల్‌గా కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నా. సో, నెక్స్ట్ క్వెషన్ 20. వాట్ డూ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్? సో, మీ వర్క్ ప్లేస్ నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఐ ఎక్స్‌పెక్ట్ ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, క్లియర్ కమ్యూనికేషన్ అండ్ ఆపర్చునిటీస్ టు లెర్న్. సో, నా వర్క్ ప్లేస్ నుంచి నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని కోరుకుంటున్నా. అలాగే క్లియర్ కమ్యూనికేషన్ కావాలి. అలాగే నేను గ్రో అవ్వడానికి, నేను నేర్చుకోవడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానని చెప్తున్నా. ఏ సపోర్టివ్ టీమ్ అండ్ ట్రాన్స్‌పరెంట్ వర్క్ ఫ్లో హెల్ప్ మీ పెర్ఫార్మ్ బెటర్. ఒక సపోర్టివ్ టీమ్ అలాగే ట్రాన్స్‌పరెంట్ వర్క్ ఫ్లో అంటే ఎలాంటి కల్మషం లేకుండా మనసులో ఏమీ పెట్టుకోకుండా వర్క్ అనేది జరుగుతా ఉంటే అది మన వర్క్‌ని బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది అని ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట. సింపుల్ ఆన్సర్ అండి. ఓకే. చూసారు కదండీ! ఇక్కడికి మనం కమ్యూనికేషన్ మీద 20 క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కమ్యూనికేషన్ మీద రిమైనింగ్ క్వెషన్స్ ఏమున్నాయో చెక్ చేసి వాటిని కూడా నేను పోస్ట్ చేస్తాను. సో, మీకు నా వీడియోస్ అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోకండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేదు ఇంకా మీకేమైనా టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆహ్, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనం ఇచ్చే ఒకే ఒక లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ కౌశలం స్కిల్ టెస్ట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.